చిన్నప్పుడు ఒక రిక్షాలోనే తిరుగుతూ భేషజాలకు పోకుండా, డాంబికాలకు పోకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వ కార్యక్రమాలను కూడా సొంత కార్యక్రమాలుగానే చేసి అటువంటి మహానుభావుడు నిజంగా ఈ తరం లేకపోతే ఆయన కుటుంబ సభలో ఉన్నటువంటి పిల్లల్ని, కుమారుల్ని, కుమార్తెల్ని కూడా, కుమారులు ముఖ్యంగా రామ్మోహన్ రావుని, కుమార్తెల్ని, అల్లుల్ని, ఇతరులను డాక్టర్లంతగా చేసి వారి ద్వారా కూడా ఈ రోజున సమాజ సేవ చేస్తున్నారు మహానుభావులు. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుడు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి వారి కుటుంబ సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా వారిని ఎల్లవేళ చల్లగా చూడాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చడానికి అధ్యక్షత వహించినటువంటి మన బాలాజీ గుప్తా గారికి, గోపాలరావు గారి వర్ధంతి 25వ వర్ధంతి మరి రోజు ఇది. ఈరోజు మొత్తం గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మరి ఆయన కుమారులైనటువంటి డాక్టర్ రామ్మోహన్ రావు గారు నిర్వర్తించడం, ఆయన వహించడం చాలా హర్షదాయకమైనటువంటి విషయం. లేకపోతే మన గోలి గోపాలరావు గారు అంటే చాలా ఉత్తమమైనటువంటి మహానాయకుడు. ఆయన చాలా ఉదాత్తం. ఆయన ఈజ్ ఎ జెంటిల్మన్, మహా పెద్ద మనిషి. ఆయన ఆకారమే ఒక హుందాతనంగా ఉంటుంది. ఆయన్ని చూస్తేనే ఒక ప్రజానాయకుడు అనేటటువంటిది మనకి వెంటనే ఆయన ముఖంలోనూ, ఆయన కండువ, ఆయన లాడ్చి ఇదంతా కూడా ధరించి మరి చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన చేసినటువంటి సేవలు ఈనాటికి కూడా ఈ మంగళగిరి పట్టణంలో మనం గుర్తుంచుకోవడానికి ఒక నిదర్శనం. ఆయన మొట్టమొదట నీటి మరి మంగళగిరి ఎవరైనా ఆడపిల్లలు ఇవ్వాలంటే ఇచ్చేవాళ్ళు. పూర్వం మంగళగిరి నీళ్లు దొరకవు, అక్కడ ఆడపిల్లనేమో అనే ధోరణి ఉండేది ఆనాడు. అప్పట్లో మరి అటువంటి దాన్ని మరి గోపాలరావు గారు మరి పట్టణంలో ప్రధానంగా నీళ్లు రావడానికి చేసిన కృషి చాలా మహోన్నతమైనది. తన రాజకీయాల్ని మరి నడిపేటటువంటి వ్యక్తి. అటువంటి మహానాయకుడు మనం చనిపోయి 25వ సంవత్సరం ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నాం. అది మరి వారి యొక్క ఆ సేవా దృక్పథం వారి కుమారుడైనటువంటి రామ్మోహన్ రావు గారిలో మరి ఉండి ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ ఈరోజు వరకు రామ్మోహన్ రావు గారు మరి ఆ దృష్టిలోనే ఇవాళ సేవా కార్యక్రమాల్లో పనిచేస్తాం. నిరుపేదల సంక్షేమ సంఘానికి ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. శ్రీ గోలి గోపాలరావు గారి పేరు మీద వారి కుమారులు శ్రీ డాక్టర్ గోలి రామ్మోహన్ రావు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గోలి గోపాలరావు గారు అంటే ఈ మంగళగిరిలో తెలియని వారంటూ లేరు. ఎందుకంటే మంగళగిరి మొట్టమొదటిగా మున్సిపల్ చైర్మన్గా పదవిని అలంకరించి మంచినీరు తెచ్చిన ఘనత గోలి గోపాలరావు గారిదే. అలాంటి మహానుభావుడిని ఈ రోజును మనం స్మరించుకొని ఇక్కడ అందరం కూర్చొని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గోపాలరావు గారిని 25వ వర్ధంతి సందర్భంగా తలుచుకోవడం అనేది చాలా పెద్ద విశేషమైన రోజు. మరి ఆయన మంగళగిరికి మొదటి చైర్పర్సన్గా తెలుగుదేశం పార్టీ నుండి ఎన్నికయ్యి మంగళగిరిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి నీటి సమస్య ముఖ్యంగా పరిష్కారం చేశారు. మరి అటువంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు మనం తలుచుకోవడం మరియు వారి కుమారుడు పెద్ద ఎత్తున ఇలాంటి సేవా కార్యక్రమాలను చేయటం చాలా సంతోషంగా ఉంది. వారికి నా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 1973లో రీకన్స్ట్రక్షన్స్ కింద లోన్స్ కోసం నేను 6 నెలల క్రితం 6 రోజుల్లో పెట్టాను. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని శాంక్షన్ చేసుకొచ్చాను 6 రోజుల్లోనే. అయితే మంగళగిరి స్టేట్ బ్యాంక్ అప్పుడు ఇక్కడ ఉన్నది బ్యాంకు, దానికి మేనేజర్ అయినటువంటి రమణారావు గారు ఎందుకు హీన స్థితిగా మాట్లాడినప్పుడు బ్యాంక్ మేనేజర్ రమణ గారు ఇట్లా మాట్లాడుతున్నారు, నాకు చాలా చిన్నతనంగా ఉంది, మీరు వచ్చి వారు ఎవరైతే తేల్చాలి, వారు నాకు లోన్స్ ఇవ్వకపోయినా నాకు బాధ లేదు, వారు ఎవరిని తేల్చాలని చెప్పగలనే వాళ్ళు స్పందించి వెంటనే గోల్డ్ వీరయ్య గారికి ఫోన్ చేసి పిలిపించి వీరయ్య గారు మన విలియమ్స్ వ్యవహారం కొద్దిగా చూసి పెట్టు, అతని వ్యవహారం బాగాలేదు, బ్యాంక్ మేనేజర్ ఏదేదో మాట్లాడారంట,
దాని ఒకరిని తెలిసి అతను ఒకరిని తేల్చమన్నాడు. అప్పుడు 375 మందికి వేకర్ సెక్షన్స్ లోన్స్ కింద తాటేకు బుట్టలు అల్లుకోవడానికి అప్రదంగా 350 మందికి 3,000 రూపాయల నుండి 300 నుంచి 3,000 రూపాయల వరకు లోన్ శాంక్షన్ కోసం చేపించిన మహామేధావి మహాగణుడు మన స్వర్గీయ గోలి గోపాలరావు గారు. ఆ టైంలో ఆయన ఆ బ్యాంక్ మేనేజర్ని తన దగ్గరికి పిలిపించుకొని, ఎందుకు ఇవ్వవు వీళ్ళకి, నీ ఇంట్లో సొమ్మేమని ఇస్తున్నావా, వాళ్ళు ఎందుకు బ్యాంక్ ఇస్తున్నానంటే గవర్నమెంట్ ఇస్తుంది, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, ఆ సబ్సిడీ అనేది వాళ్ళకి ఇవ్వండి, మీరేదో పెద్ద పోసి పెట్టి చేస్తే ఇక్కడ కుదరదు, జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరించినటువంటి మహానుభావుడు గోలి గోపాలరావు గారు. పాల్గొనే వాళ్ళకి ఆ డబ్బులు ఇప్పించడం జరిగింది. అది ఆ రోజే పునాది. ఆ బ్యాంకుల్లో వేకర్ సెక్షన్స్కి లోన్స్ ఇవ్వడం అనే దాని మీద అది నాతోనే ప్రారంభమైంది. గురువుగారు ఆశీస్సులతో ఆ రోజు బ్యాంకులో తీసుకోవడం కూడా జరిగింది. అలాంటి మహామనిషి మరి ఈ మధ్య మన మధ్య లేకపోవచ్చు. వారి ఆత్మ ఎప్పుడు తన మిత్రులు, తన శ్రేయభిలాసులు మరి యొక్క వారి ఆత్మ తిరుగుతూనే ఉంటుందని చెప్పేసి నేను మీ అందరికి మరొకసారి గుర్తు చేస్తున్నాను. మరి గోలి గోపాలరావు గారు మహానుభావులు ఇంకా అక్కడక్కడ ఉండబట్టి ఈ దేశం కూడా చక్కగా నడుస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను నా మనస్తత్వంగా. మరి వారి కుటుంబ సభ్యులు కూడా దానకరులు కాగానే దాన ధర్మాలు చేస్తూ వైద్య సేవలు కానివ్వండి, ఇతర ఏ యొక్క కార్యక్రమాలు కూడా పేదవాళ్ళ గురించి, సంక్షేమ పథకాల గురించి చెప్పడం చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి వంశంలో, గోలివారి వంశంలో మరి మహానుభావులైనటువంటి గోలి గోపాలరావు గారు మన మధ్య లేకపోవడం వల్ల మేము అందరం చింతిస్తున్నాం. వారి ఆత్మకి శాంతి కలగాలని మీ దేవుళ్ళను ప్రార్థించి వారి కుటుంబానికి సానుభూతి తెలిపి వారందరూ చక్కగా ఉండి ఇలాంటి దైవ కార్యాలు, పుణ్య కార్యాలు ఎన్నో చేయాలని చెప్పేసి మీరు అందరూ కోరుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మరి అదేవిధంగా కార్యక్రమానికి వచ్చి వారి యొక్క తండ్రి గారి యొక్క ఆత్మ శాంతించి దించాలని చెప్పి కోరుకుంటూ అనేక 6 కార్యక్రమాలు పెట్టారు. ఈ రోజంతా 6 కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు లాంటివే. అవన్నీ కూడా గోలి గోపాలరావు గారి యొక్క ఆత్మకు శాంతించాలని చెప్పేసి మరి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులంతా తలపెట్టినందుకు వారికి నాకు మన సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్య అతిథిగా విచ్చేసి మా తండ్రి గారైన గోలి గోపాలరావు గారు 25వ వర్ధంతి సందర్భంగా మీ సందేశాలు అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు. మరి గత 5 సంవత్సరాలుగా విలియమ్స్ గారు ఈ నిరుపేద రక్షణ సేవా సంఘం తరఫున ప్రతి నెల నిరుపేద వృద్ధులందరికీ బియ్యం పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి నెల మీరు పోకుండా మరి ఎలాగ దాతల దగ్గర నుంచి సేకరించి మన నరసింహారావు గారు చెప్పారు, రామారావు గారు చెప్పారు, విలియమ్స్ గారు ఈ నిరుపేదల హృదయాల్లో ఒక ఆశా జ్యోతిగా మరి ఉన్నారంటాం అతిశక్తి కాదు. మరి ఆయన ఏంటంటే బియ్యం పంచడమే కాదు, ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చిన వాళ్ళని కూడా సత్కరించడం అనేది ఆయనకు ఒక ఆనవాయితీగా ఉంది ప్రతి నెల. అయితే ఈసారి మాత్రం అలా సత్కరించవద్దని చెప్పాను నేను. ముఖ్య అతిథులు సందేశం ఇస్తారు కానీ ఎవరిని మీరు సత్కరించబాకండి, సత్కరించవలసి వస్తే మిమ్మల్ని సత్కరించాలి. ఇన్ని నెలలుగా 2 సంవత్సరాలుగా మీరు చేస్తున్న దానికి మిమ్మల్ని సత్కరించాలి కాబట్టి ఆ సెలవు ఇటు తీసుకురండి. ఇటు వచ్చాను, మీరు పక్క వచ్చాను, చూడండి సార్. ఓకేనా? ఓకే. రెడీ సార్. బ్యాక్ సైడ్ వెళ్ళిపోండి. చూడండి సార్. పోసేటప్పుడు పుట్టు
అందరు కూర్చోవాలి, నేను పిలుస్తాను. గాలి రావట్లేదు, కూర్చోండి. బయట అయినా కూర్చోండి, పేపర్ అయినా పిలుస్తాను. ఎవరికి ఇబ్బంది ఏం లేదు. గురు గురు మళ్ళీ చెప్పమంటాడు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మందరం పడ్డారు. అది ఆయన అర్థం పెట్టినప్పుడుది ఆడుండి చెప్పమని సార్ కోసేటప్పుడు ఇప్పుడుది చూడండి, ఒకసారి చూడాలి. రైట్. అలాగే వెళ్దాం బాయ్ మనం. ఒంగుటూరు వెంకట నాచారమ్మ